బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్ ఈ శీర్షికన మనము కొన్ని అంశాలు తెలుసుకుంటూ ఉన్నాము. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ప్రధానంగా ఆ ఇరువురి మధ్య ఉండే ఆ మ్యాజిక్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ తెలియక, దైవం పెట్టినటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం తెలియక ఈ రోజున సంసారాలు చిన్న చిన్న కారణాలకి తెగిపోతున్నాయి. చెప్పాలంటే దైవం మొదటి మానవుడైనటువంటి మన తండ్రి ఆదం అలైహిస్సలాం ఆయన పుట్టించిన తర్వాత ఆయన ఒంటరిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు తోడుగా ఆయన పక్కటెముక నుండే ఆయన తోడును సృష్టించాడు. మన తల్లి హవ్వ ఆమెను ఆది దంపతులు వాళ్ళు స్వర్గంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆదం ఆయనకు ఆ స్వర్గము సంతృప్తిని ఇవ్వలేకపోయింది, ఆనందం ఇవ్వలేకపోయింది. ఆ ఒంటరితనం నుండి ఆయనను బయటికి తీసుకురావడం కోసం దైవము ఒక తోడును సృష్టించాడు. ఆ తోడు ఎక్కడి నుంచి సృష్టించాడు? రా మెటీరియల్ ఏంటి? అతని యొక్క ప్రక్కటెముక, అంటే అతని భార్య అతని శరీరంలో ఒక భాగము. సోదర మహాశిలారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఏ దైవము బయట నుంచి ఎక్కడి నుంచైనా ఏదైనా మెటీరియల్ తెచ్చి తయారు చేయొచ్చు కదా. మొదటి మానవుడైనటువంటి ఆదంను అలైహిస్సలాం ఆయన మట్టితో తయారు చేసినట్టు ఆమెను కూడా మట్టితో తయారు చేయొచ్చు కదా. లేదు, అతని యొక్క పక్కటెముక నుండి తయారు చేసాడు. సోదర మహాశిలారా, సోదరీమణులారా, ఎంతటి అద్భుతమైనటువంటి అనుబంధం చూడండి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని మనం తెలుసుకున్నట్లయితే చిన్న చిన్న కారణాలకు సంసారాలు విడిపోవండి. ఈ రోజున చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా కేసులు నా దగ్గరకు వస్తుంటాయి, పెద్దల దగ్గరకు వస్తుంటాయి. ఏమి కారణం కనబడదు, ఏమీ లేదు కారణం. చిన్ని కారణాలు పెట్టే రీజన్స్ అనమాట. ఇటువంటి రీజన్స్ తోటి సంసారాలు నాశనం చేసేసుకుంటున్నారు, సంసారాలను పూర్తిగా తెంపేసుకుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎంత చెప్పినా వినరు, ఈమె వినదు, అతను కూడా వినడు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆ అనుబంధం ఏదైతే ఉందో అనుబంధం యొక్క విలువ తెలియకే ప్రధానంగా. ఇంకా చూడండి, దైవం చెప్పినటువంటి మాటలు చూడండి, ఒళ్ళు గుగ్గురుబాటు వస్తుంటుంది, కళ్ళమాట నీళ్ళు వస్తాయి నిజంగా. దైవం చెప్తాడు 7వ అధ్యాయం 189వ వాక్యంలో, హువల్లజీ ఖలకక మిన్ నఫ్సిన్ వాహిద, ఆయన మిమ్మల్ని ఒకే బీజం నుండి సృష్టించాడు. వ ఖలక మిన్హా జౌజహా, ఆయన అతని యొక్క తోడును కూడా అతని నుండి సృష్టించాడు. ఎందుకు? లియస్కున ఇలైహా, తద్వారా ఆమె వద్ద అతను శాంతిని ప్రశాంతతను పొందడం కోసము అంటాడు. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. చూడండి, భార్య వద్ద దైవము ప్రశాంతతను పెట్టాను అంటున్నాడు. నీవు ఆమె వద్ద ప్రశాంతతను పొందడం కోసము, శాంతిని పొందడం కోసము, నీ కష్టాలు ఏదైతే పడుతున్నావో, నువ్వు నీ మెంటల్ టెన్షన్స్ ఏదైతే పడుతున్నావో ఆ టెన్షన్స్ అన్నీ తొలగించేది ఎక్కడుందంటే, ఆ సాధనము తొలగించే ప్లేస్ ఎక్కడైనా ఉందంటే ఉన్నది అంటే అది నీ భార్య వద్దే అంటున్నాడు. సోదర మహాశిలారా, ఈమెకు కూడా తెలియడం లేదు ఆ స్థానం అంటూ. భర్త యొక్క టెన్షన్ను దూరం చేసే ప్రశాంతమైనటువంటి స్థలాన్ని నేను అన్న సంగతి ఈమెకు కూడా తెలియడం లేదు, అతనికి కూడా తెలియడం లేదు. అతను ఏం చేస్తున్నాడు? ఆ శాంతి కోసము, ప్రశాంతత కోసము బయట ఎక్కడో తిరుగుతున్నాడు, బయట స్త్రీల వద్ద తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే తాగుడు ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దొరుకుద్దా అంటే ఆ ప్రశాంతత? ఆర్టిఫిషియలే కదా ఏదైనప్పటికీ కూడా. దైవం పెట్టినటువంటి ప్రశాంతత ఇక్కడ ఉంది, ఊరంతా వెతికితే ఎక్కడ దొరుకుతుంది? సరే, సమయమైంది. మనం రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రాంగ్ నేషన్, బలమైనటువంటి మన కుటుంబ బంధాలను కాపాడుకుందాము, బలోపేతం చేసుకుందాం మన కుటుంబాలను. తద్వారా సమాజాన్ని కూడా మనము బలోపేతం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.